చూడటానికి ఇదొక సాధారణ రాయిలాగా ఉంది కదా, కానీ ఇది రాయి కాదు, మన ఆరోగ్యానికి మేలు చేసే గోంద్ కటీరా. ముఖ్యంగా ఎండాకాలంలో మీ ఒంట్లో ఉన్న వేడిని మంచులాగా కరిగించి శరీరాన్ని చల్లబరిచే అద్భుత శక్తి దీనికుంది. చాలా మందికి ఎండాకాలంలో బాడీ అనేది హీట్ అయిపోతుంది అనే వేడి వల్ల నోట్లో ఇలాగ పొక్కులు, నేలిక పైన వేడి పొక్కులు, అంతేకాకుండా మన స్కిన్ కూడా చాలా డీహైడ్రేట్ అయిపోతుందండి. వీటన్నిటిని మీరు కేవలం ఇదొక్క చిన్న ముక్కతో మీరు తగ్గించుకోవచ్చు అన్నమాట. ఇది చూడటానికి కేవలం రాయిలాగా అనిపిస్తుంది కదా, దీని వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. సో ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఈ గోంద్ కటీరా గురించి తెలుసుకునే ముందు మీకోసం ఒక చిన్న బ్యూటీ టిప్ నైతే షేర్ చేసుకోబోతున్నానండి. చాలా మంది కామెంట్ సెక్షన్ లో డార్క్ సర్కిల్స్ గురించి కూడా ఒక చిన్న టిప్ ఉంటే ఏదైనా చెప్పండి అని అడుగుతున్నారు. సో ఈ టిప్ మీకోసమే. అస్సలు రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే ఐస్ క్యూబ్ తో మీ కళ్ళ కింద నల్ల వలయాలను చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. సో దానికోసం ముందుగా ఇలాగా ఒక ఐస్ క్యూబ్ నైతే తీసుకోండి. ఇలా ఐస్ క్యూబ్ ను కళ్ళ మీద డైరెక్ట్ గా అప్లై చేయకూడదండి. ఇలాగా ఒక సాఫ్ట్ క్లాత్ లో కానీ కాటన్ క్లాత్ లో కానీ వేసుకొని ఇలాగా చుట్టేసుకోండి. ఇక దీనిని మీ కళ్ళ పైన ఇలాగా అద్దుతూ పెట్టుకోవాలండి నెమ్మదిగా. ఇలా పెట్టడం వల్ల మీ కళ్ళ కింద నల్ల వలయాలు అలానే ఉబ్బిన కళ్ళను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇలాగా కళ్ళ కింద లేదా కళ్ళ చుట్టూ 1 లేదా 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయండి. సో మీరు ఈ ఐస్ క్యూబ్ ని మీ కళ్ళ పైన అప్లై చేసేటప్పుడు డైరెక్ట్ గా ఐస్ తో పెట్టకుండా ఇలాగా ఒక క్లాత్ లో అయితే చుట్టుకొని పెట్టుకోవాలి. ఇలాగా మీరు రోజుకి ఒక్కసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఉదయాన్నే కళ్ళ కింద వాపును ఈ ఐస్ క్యూబ్స్ తక్షణమే తగ్గిస్తాయి. అలానే కంటి చుట్టూ ఉన్న చర్మాన్ని బిగుతుగా చేసి ముడతలను తగ్గిస్తుంది. అలసిపోయిన కళ్లకు చల్లటి ఐస్ క్యూబ్ హాయిని ఇస్తుంది. అలానే రీఫ్రెష్మెంట్ ని కూడా ఇస్తాయి. సో ఇలాగా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే మీ కళ్ళ కింద ఉన్న నల్లటి వలయాలను చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. ఇక డార్క్ సర్కిల్స్ గురించి అయితే చూసాం కదండి. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా మన ఒంట్లో ఉన్న వేడిని చాలా ఈజీగా తగ్గించుకోవడానికి ఈ గోంద్ కటీరాను ఎలాగ యూజ్ చేయాలో చూసేద్దాం. అసలు ఈ గోంద్ కటీరా అంటే ఏంటి, అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుంది? గోంద్ కటీరా అనేది సహజమైన జిగురు అండి. ఇది నేచురల్ గమ్. ఇది ప్రధానంగా ట్రాగా కాంత్ అనే మొక్క జాతికి చెందిన చెట్ల నుండి లభిస్తుంది. ఫ్రెండ్స్, ఈ గోంద్ కటీరా అనేది ఏదో ఫ్యాక్టరీలో తయారయ్యేది కాదు. ఇది ప్రకృతి సిద్ధంగా చెట్ల నుండి లభించే ఒక సహజమైన జిగురు. ఇది ఎడారి ప్రాంతాల్లో పెరిగే కొన్ని ప్రత్యేకమైన చెట్ల కాండం నుండి వచ్చే రసమే గాలికి ఎండి ఇలాగా రాయిలాగా మారుతుంది. అందుకే ఇందులో ఎన్నో సహజమైన పోషకాలు ఉంటాయి. సో ఈ గోంద్ కటీరాను ఇలాగా ఒక చిన్న ముక్కని ఇలాగా రాయి ముక్కలాగుంది కదండి, దానిని ఇలాగా తీసుకోండి ఒక బౌల్లోకి. ఇక దానిని కొద్దిగా వాటర్ ని వేసుకొని ఒకసారి వాష్ చేసేసుకోండి. తర్వాత ఇలాగా ఇందులోకి డ్రింకింగ్ వాటర్ ని కొద్దిగా పోసుకొని ఒక మూతని పెట్టేసుకొని అలాగే నైట్ అంతా పెట్టండి. చూస్తున్నారు కదా, మనకి మార్నింగ్ కల్లా ఇలాగా బర్ఫ్ లాగా అయితే తయారవుతుంది. మంచులాగా ఐస్ ఎలాగైతే ఉంటుందో అలాగా కనిపిస్తుంది కదా, ఇక్కడ చూస్తున్నారు కదా. సో మనం దీనిని ఎప్పుడు తీసుకోవాలి అనుకున్నా మనం నైటే నానబెట్టాలండి. కొద్దిగా ఒక చిన్న ముక్క నానబెడితే సరిపోతుందండి. చాలా ఎక్కువ మోతాదులో తయారవుతుంది ఇది. సో ఇది మన బాడీలో ఉన్న వేడిని చాలా తొందరగా తగ్గిస్తుంది అనమాట. సో దీనిని మనం ఎలా తీసుకోవాలి అనేది నేను ఇక్కడ మీకు తయారు చేసి చూపిస్తానండి. సో ముందుగా ఇలాగా ఒక గ్లాస్ నైతే తీసుకోండి. అందులోకి ఈ గోంద్ కటీరాను 1 స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోండి. ఎక్కువేమీ అవసరం లేదండి. మీరు ఇలాగా 1 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది, లేదా 1/2 టీ స్పూన్ తీసుకున్నా సరిపోతుంది. ఇక అలానే ఇందులోకి ఒక 4-5 పుదీనా ఆకుల్ని కూడా వాష్ చేసేసుకొని వేసేసుకోండి. ఈ గోంద్ కటీరా అనేది టేస్ట్ అయితే ఉండదన్నమాట, సప్పగా ఉంటుందన్నమాట. సో అందుకనే ఇక్కడ నేను ఒక షర్బత్ లాగా తయారు చేసి అయితే మీకు చూపిస్తున్నాను. సో ఇక నెక్స్ట్ వచ్చేసి పటిక బెల్లం పౌడర్ ని కూడా 1 స్పూన్ వరకు అయితే వేసేసుకోండి. మనం ఇక్కడ షుగర్ ని అయితే అస్సలు యూజ్ చేయట్లేదండి, పటిక బెల్లాన్ని అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఇలాగా పౌడర్ ని అయితే చేసుకొని పెట్టుకున్నానండి నేను పటిక బెల్లాన్ని. సో ఇలాగా పౌడర్ లాగా చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడైతే షర్బత్ తాగాలి అని అనుకుంటామో ఎంచక్కా దీనిని 1 స్పూన్ వరకు వేసేసుకుంటే మనకి షర్బత్ అనేది తీయగా వస్తుంది. ఇక అలానే ఇందులోకి సబ్జా గింజలండి. సబ్జా గింజలు కూడా హీట్ బాడీని కూల్ గా చేస్తుంది కదండి. సో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇలాగా సబ్జా గింజలు అలానే గోంద్ కటీరా ఈ రెండు కలిస్తే మీ ఒంట్లో వేడిని వెంటనే తగ్గిస్తాయండి.
సో అందుకనే నేను ఇక్కడ సబ్జా గింజల్ని కూడా ఒక 3 స్పూన్ల వరకు అయితే వేసుకుంటున్నాను. నానపెట్టుకొని ఇలాగా తయారైనవే అండి. మనం వీటిని కూడా నైట్ టైమే నానపెట్టుకోవాలన్నమాట. కొద్దిగా 1 స్పూన్ వరకు వేసుకొని నైట్ టైం అందులో కొంచెం డ్రింకింగ్ వాటర్ని వేసుకొని అలాగే పెడితే మార్నింగ్ కల్లా మనకి ఇలాగ ఎక్కువ మోతాదులో అయితే తయారైపోతాయి అన్నమాట సబ్జా గింజలు కూడా. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక 5-6 డ్రాప్స్ వరకు నిమ్మకాయ జ్యూస్ ని కూడా యాడ్ చేసేసుకోండి. అలానే ఇందులో పటిక బెల్లం, పుదీనా ఆకుల్ని కూడా వేసాం కదండి, ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి అన్నమాట. ఇక వీటన్నిటిని వేసుకున్నాం కదండి. అలానే ఇందులోకి ఒక గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ ని, అది కూడా కుండలో వాటర్ ని వేసేసుకోండి. మనం ఇందులోకి కూలింగ్ వాటర్ ని అయితే వేసుకోకూడదన్నమాట. సో కుండ లేని వాళ్ళు అయితే కూలింగ్ వాటర్ ని వేసుకోండి. కుండ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా కుండలో నీళ్ళు అయితే వేసేసుకొని ఒకసారి ఇలాగ మిక్స్ చేసేసుకోండి. ఈ ఎండాకాలంలో నీరసంగా ఉన్నప్పుడు ఈ షర్బత్ తాగితే మీకు వెంటనే శక్తి అనేది లభిస్తుంది. ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన గోంద్ కటీరా షర్బత్ రెడీ. ఈ సమ్మర్ లో మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను దీంతో పాటు ఇంకొక లస్సీని కూడా ఎలా తయారు చేయాలి అనేది కూడా చూపిస్తానండి. మీకు ఈ రెండిటిలో ఏది నచ్చితే దానిని అయితే తీసుకోవచ్చు అన్నమాట. ఎండ వల్ల మనం చాలా అలసిపోతాము. అలానే ఎంత మజ్జిగ తీసుకున్నా కానీ, నిమ్మరసం తీసుకున్నా కానీ, జ్యూసులు తీసుకున్నా కానీ బాడీ అనేది చాలా హీట్ అయిపోతుంది. అలానే నీరసంగా అనిపిస్తుంది. కాళ్ళు చేతులు సహకరించడం లేదు, కాళ్ళు చేతులు నొప్పొస్తున్నాయి అనుకున్న వాళ్ళు ఇది ఒక్కసారి ట్రై చేయండి. గోంద్ కటీరా అండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇక లస్సీని కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఇలాగా ఒక బౌల్లోకి పెరుగునైతే తీసుకోండి. మీకు ఎంత సరిపోతుందో అంత పెరుగునైతే తీసుకోండి. తీసుకొని ఇలాగా మజ్జిగలాగా అయితే చేసేసుకోండి. అయితే ఈ గోంద్ కటీరాను ఎప్పుడెప్పుడు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, అలానే దీనిని ఎవరెవరు తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోకూడదు అనేది కూడా చెప్తానండి. సో వీడియోని అస్సలు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. సో ఇలాగ రెడీ చేసుకున్న ఈ మజ్జిగను ఇలాగా ఒక గ్లాస్ లోకి అయితే తీసేసుకోండి. ఇక నెక్స్ట్ అందులోకి 1 స్పూన్ లేదా 1/2 టీ స్పూన్ వరకు గోంద్ కటీరాని అయితే వేసేసుకోండి. ఈ గోంద్ కటీరాను మనం ఎక్కువ మోతాదులో అయితే తీసుకోకూడదండి, తక్కువ మోతాదులోనే తీసుకోవాలన్నమాట. మనం ఒక చిన్న ముక్కని నానపెడితేనే మనకి బౌల్ అంతా అయింది కదా, చూస్తున్నారు కదా. దీనిని మనం ఒక 5-6 మంది వరకు అయితే తీసుకోవచ్చండి. సో ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1 స్పూన్ వరకు ఇలాగ పటిక బెల్లం పౌడర్ని అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాను కదండి. ఇక అందులోకి అయితే వేసేసుకోండి. మీకు ఒకవేళ ఇలాగ తాగడానికి అవ్వట్లేదు అనుకుంటే మీరు ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా పెరుగు, అలానే గోంద్ కటీరాని 1 స్పూన్ వరకు వేసేసుకొని, పటిక బెల్లాన్ని 1 స్పూన్ వరకు వేసేసుకొని, అలానే 4-5 పుదీనా ఆకులను, నిమ్మకాయ జ్యూస్ని కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇలాగా లస్సీ లాగా చేసేసుకొని తాగండి. మీ ఒంట్లో ఎంత వేడి ఉన్నా అది అమాంతం తగ్గిపోతుంది. శరీరంలో వేడి ఎక్కువగా ఉండి కళ్ళు మంటలు లేదా మూత్రపిండాల సమస్యలతో బాధపడే వారికి ఇది ఒక అమృతం లాంటిది. అదేనండి, కొంతమంది యూరిన్ ఇన్ఫెక్షన్లతో యూరిన్ సరిగ్గా రావట్లేదు, యూరిన్ దగ్గర మంట అని అంటుంటారు కదండి. సో వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అమృతం లాంటిదండి. అలానే ఇందులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఇది తిన్న తర్వాత మీకు కడుపు నిండుగా అనిపిస్తుంది. తద్వారా ఆకలి తగ్గి బరువు తగ్గటానికి సహాయపడుతుంది. ఇక అలానే దీనిని చిన్న పిల్లలకు కూడా ఇవ్వొచ్చండి. ఎండాకాలంలో పిల్లలకి వడదెబ్బ తగలకుండా ఉండటానికి తక్కువ మోతాదులో దీనిని ఇవ్వొచ్చన్నమాట. చాలా తక్కువ అమౌంట్ లో దీనిని పిల్లలకైతే ఇవ్వొచ్చండి. అలానే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు అయితే వాడకూడదండి. అలానే ఎవరైతే మోషన్ ఫ్రీ అవ్వట్లేదని బాధపడుతున్నారో వాళ్ళకు కూడా ఇది సూపర్ గా వర్క్ అవుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. సో దీనిని మరీ చిన్న పిల్లలకి ఇవ్వకూడదు. అలానే దగ్గు, జలుబు, ఆస్తమా ఎక్కువగా ఉన్న వాళ్ళైతే దీనిని అయితే తీసుకోకూడదు. ఫ్రెండ్స్, దీనిని మీరు డైలీ తీసుకోకూడదండి. వారానికి 2 సార్లు, అది కూడా 1 స్పూన్ లేదా 1/2 టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఒంట్లో వేడి మొత్తం తగ్గిపోతుంది. అలానే దీనిని తీసుకున్న రోజు మీరు 2-3 లీటర్స్ వరకు వాటర్ ని కూడా తాగాలి. కనీసం 2-3 లీటర్లైన వాటర్ ని అయితే తీసుకోవాలండి. అప్పుడే ఇది మన శరీరంలో సరిగ్గా పనిచేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ గోంద్ కటీరా చూడటానికి రాయిలా ఉన్న మన శరీరానికి చేసే మేలు అమోఘం. అలానే నేను చెప్పిన జాగ్రత్తలు కూడా పాటించండి. ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. నచ్చితే ప్లీజ్ లైక్